అందరికీ నమస్కారం అండి. మరి వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న ఒక అద్భుతమైన మాట. తల్లి, కోరినంత ధనం నీ కోసం తీసుకొచ్చాను, సంతోషంగా ఆహ్వానించు. ఈరోజు నీ కోసం మాత్రమే ఈ యొక్క అమ్మ వాక్కు. కాదనుకుంటా వింటావు కదా అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాక్కు అనేది అందిస్తున్నారు. అమ్మవారు ఏం చెప్పబోతున్నారు ఆ వారాహి తల్లి వాక్కులోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ కూడా ఉంటుంది కదా. చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏదైనా మంచి జాతకం చెప్పే వాళ్ళ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. 24 గంటల్లో మీ సమస్యకైతే మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే వాస్తు దోషాలు ఉన్నా, జాతకంలో ఏదైనా దోషాల వల్ల పెళ్ళి ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది మీ ఇంటి దగ్గర నుంచే ఉన్న చోట నుంచే మీరు ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినట్లయితే మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా నమ్మకం కుదిరింది అన్న తర్వాతే నేను తెలియజేస్తున్నానండి. చెప్పించుకున్న వాళ్ళు కూడా తిరిగి మనకు కామెంట్ రూపంలో చెప్తూ మంచి గురువు గారిని పరిచయం చేసేవక్క అని కామెంట్స్ పెడుతుంటే చాలా సంతోషంగా కూడా ఉంది. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వారాహి అమ్మవారు మన కోసం అందిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. బిడ్డ, నువ్వు ఎన్నో రోజులుగా నన్ను ఒక విషయం అడుగుతూ ఉన్నావు. నువ్వు అడుగుతున్నటువంటి కోరిక చాలా రోజుల నుంచి నన్ను సహాయం అందిస్తున్నటువంటి ఒక కోరిక. మరి ఆ కోరికను ఒక తల్లిగా, అమ్మగా నీకు తీర్చకుండా ఉంటానా? నా యొక్క భక్తులు ఎంత దీనాతి దీనంగా బాధపడుతూ ఉంటే నేను అంతగా కరిగిపోతాను తల్లి. నేను వాళ్ళని బాధ పెట్టను. అందుకే అమ్మ అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గరికి రావటానికి ఈ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అసలు నన్ను ఎందుకు పిలవడం లేదు? ఇంత ఆపదలో కష్టంలో ఉండి కూడా నువ్వు ఎందుకమ్మా ఇంత బాధపడటం? కనీసం పిలవడం కూడా లేదని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను తెలుసా. ఈ తల్లికి అన్నీ తెలుసు, నీ బాధలు కష్టాలు అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు కోరినంత ధనాన్ని నీ చేతికి ఇవ్వబోతున్నాను. అది ఎలాగో ఈ అమ్మ వాగ్దానంలో నువ్వు తెలుసుకో. ఈ అమ్మ వాగ్దానం నీకు సందేశం విన్నావు అంటే ఖచ్చితంగా ఈ తల్లి చెప్పే అర్థం అనేది నీకు తెలుస్తుంది. నీ మనసంతా కూడా చాలా భారంగా ఉంది కదూ. నీ కోసం దేవుడు నిజంగా ఈరోజు ఒక సందేశాన్ని పంపించాడని సంతోషపడు. మనస్ఫూర్తిగా నమ్ము. ఇది నీ కోసమైన మాటలు. అలాగే నిన్ను చూస్తూ నేను ఎప్పుడూ ఉన్నాను తల్లి. నీ కోసం చేసేటువంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు. ఊహించిన మార్గంలో ఊహించని విధంగా ధనం అనేది, డబ్బు అనేది నీ లైఫ్లోకి నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకుంటూ ఉంటావు భగవంతుడు నన్ను మర్చిపోయాడేమో. చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో అనుకుంటూ ఉంటావు, నేను ఏదైనా తప్పు చేశానా అమ్మా? నేను ఏదైనా పూజలో భంగం కలిగించానా? భగవంతుడికి నా పూజ చేరటం లేదా అని. కానీ నాకు మాత్రం ఇంత కష్టమా అని చెప్పి నీలో నువ్వు కృంగిపోతున్నావు. నీ మనసును నువ్వే అడుగుతున్నావు. కానీ ఇప్పుడు చెబుతాను విను. దేవుడు నీకు ఆలస్యం చేస్తాడా చెప్పు? నిర్లక్ష్యం ఎందుకు చేస్తాడమ్మా? నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం, తిరస్కారం ఇవన్నీ కూడా కేవలం నువ్వు చూస్తున్నటువంటిదే. ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే. నువ్వు కోరినంత డబ్బు వచ్చి నువ్వు దాన్ని మోయగలిగేదానివి కాదు. అందుకే నిన్ను భగవంతుడు ఆపాడు. ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి, నీ ఓర్పు పెరగాలి, నీ నమ్మకం పెరగాలి, నీ మనసు మరింత దృఢంగా మారాలి. నువ్వు చిన్న మొత్తం కాదు, అంతేకాదు నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు. భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను. అది నువ్వు స్వీకరించేదానికి సిద్ధంగా ఉండు. అలాగే శాశ్వతంగా కూడా నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక దాన్ని నువ్వు ఖచ్చితంగా అందుకోవాలి తల్లి. ఈ తల్లి మాట ఖచ్చితంగా నువ్వు వినితీరు. నీ జీవితంలో మార్పు మొదలైంది. గతంలో ఎన్నో దారులు మూసుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా నీకు నేను వాటిని చిన్న విషయాలుగా చేసి మర్చిపోయేలా చేశాను. కానీ ఇప్పుడు నీ తలుపులు, కష్ట తలుపులన్నీ మూసుకున్నాయి, ఆనంద తలుపులు తెరుచుకున్నాయి.
నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు, అది గౌరవాన్ని కూడా తిరిగి తీసుకొస్తుంది. నీ యొక్క కుటుంబంలో శాంతిని, నీ ముఖంలో నవ్వుని తీసుకొస్తాను. భగవంతుడు నీకు నీ కళ్ళను లెక్కబెడుతున్నాడు తల్లి. నువ్వు రాత్రిలో ఎవరికీ తెలియకుండా ఎన్నోసార్లు ఏడ్చావు కదా. నీకు గుర్తుండకపోయినా ఈ వారాహి అమ్మకి గుర్తుంది. నీ కన్నీళ్ళు ఏవి కూడా వ్యర్థం కాదు. నీకోసం అన్నీ కూడా దైవం నీకోసం పంపిస్తుంది. విధాలుగా నీ జీవితం మారేందుకు ఖచ్చితంగా సహాయపడుతుంది. విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది. ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తే అది చెట్టుగా మారుతుంది కదా. ఆ చెట్టు ఎన్నో రకాల పువ్వులను, పండులను ఇచ్చి నీ ఊహల కంటే కూడా చాలానే ఎక్కువగా అవుతుంది. అలాగే నీ ప్రణాళిక అనేది పెద్దది. డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, లేదంటే నువ్వు చేసేటువంటి కష్టమే కావచ్చు, నువ్వు చేసేటువంటి పనిలో ప్రతిఫలం కూడా కావచ్చు. ఎలాగైనా సరే నువ్వు ఊహించినవి అన్నీ కూడా నీ దగ్గరికి చేరుతాయి. నిన్ను తారాస్థాయిలో ఉంచేందుకు నేను ఎప్పుడు కూడా నీ ముందే ఉంటాను. నీ పని ఏంటో తెలుసా? భగవంతుడు అన్నీ నాకు ఇస్తాడు, నా వారాహి అమ్మ నాకు అన్నీ అప్పగిస్తుంది అని తప్పకుండా నమ్మకాన్ని మాత్రం ఏర్పరచుకోవాలి. నువ్వు అనుకో, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మూసివేయద్దు. అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయద్దమ్మా. ఈ యొక్క రాబోయే రోజుల్లో నీకు అధికమైన శుభవార్తలు కూడా నువ్వు వింటావు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. భయాన్ని వచ్చి అస్సలు నీ దగ్గరికి రానివ్వద్దు. ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండు. కృతజ్ఞతా భావంతో నీవు ఈ తల్లికి ధన్యవాదాలు చెప్పుకుంటావు కదా, అలాగే భగవంతుడికి కూడా చెప్పుకో. నీకు ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది. ఈ విశ్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకో. ఆ శ్వాస అనేటువంటిది ఉంది కదా, ఆ శ్వాసలో విశ్వాసం ఉంచు. నీ జీవితంలో అద్భుతాలు జరిగేది ఖచ్చితంగా నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఒక్క క్షణం ఆగి నీ గుండె మీద చెయ్యి పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ అమ్మ మాటలు విను. నా జీవితంలో ఎన్నో పనులు నాకు భగవంతుడు అప్పగించాడు. అలాగే ఎన్నో సహాయాలు అందించాడు. ఇప్పుడు ఈ జీవితంలో ఈ రోజున ఈ సందేశాన్ని నేను వింటున్నాను అంటే దేవుడు కారణమే. ఈ విశ్వం నాకు అనుకూలంగా ఉంది. నా తల్లిని నా దగ్గరకు చేర్చింది. నా వారాహ్యమ్మ అనుగ్రహాన్ని నాకు అందించింది. ఏదో ఒక కారణమైతే లేకుండా నాకు ఈ జీవితంలో ఇంత అద్భుతాలు, మిరాకిల్ అనేవి జరగవు కదా అనేటువంటి నమ్మకాన్ని నమ్ము. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకో. ఈ వారాహి తల్లికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో. నీ జీవితం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి చాలా రకాల శుభవార్తలను నువ్వు వినేలా చేస్తాను. నేను సిద్ధంగా ఉంచబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది కదా నీకు. భగవంతుడు కొన్ని తీసివేసినా అవి అవసరమైనవి అయితే నువ్వు భయపడవద్దు. మరింత ఎక్కువగా నిన్ను నువ్వు దృఢపరచుకో. నువ్వు సిద్ధంగా మాత్రం ఉండు. అలాగే ఇప్పుడు నేను నీకు ఒక విషయాన్ని కూడా చెబుతానమ్మా. అది ఏంటో వింటున్నావా? ఇది నువ్వు వింటున్నావంటే ఖచ్చితంగా నీకేదో హఠాత్తుగా వచ్చింది కాదు. ఇది నిన్ను దేవుడు ఎంచుకొని భగవంతుడు నీతో మాట్లాడుతున్నావు ఒక మాట. నీకు గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు నీతో ఇలా చెబుతున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా నిన్ను ఎప్పుడు కూడా నేను ఆపలేదు. నేను నిన్ను పెద్దగా ఆశీర్వదిస్తాను. డబ్బు ఆగిపోయిందంటే అది నీ శాపం మాత్రం కాదు తల్లి. నువ్వు అనుకున్నావు కదా, నీ యొక్క జీవితంలో అనేది ఆగిపోతుందా, ఎంత ప్రయత్నించినా డబ్బు రావట్లేదు అని, అన్ని తలుపులు మూసుకుపోయాయి అని నువ్వు అనుకున్నావు. కానీ విను, డబ్బు ఆగిపోవటం నీ శిక్ష కాదు, అది నీకు భగవంతుడు ఇస్తున్న రక్షణ. నీకు ముందే డబ్బు ఇచ్చుంటే అది నిన్ను ఎంతోమంది తప్పుడు వ్యక్తుల దగ్గరికి తీసుకువెళ్ళేది, తప్పుడు నిర్ణయాలకు నిన్ను బలి చేసేది. అలా తీసుకునేలా కాకుండా ఇప్పుడు నువ్వు పక్కపడ్డావు కాబట్టి భగవంతుడు అన్ని రకాలుగా నిన్ను ఆపాడు, కాపాడాడు. నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాల అవకాశాలను అందివ్వలేదు. కొన్ని సమయంలో అది కేవలం భగవంతుడి తప్పు కాదు. నిన్ను తప్పుడు పట్టించకుండా, సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా, నీలో గర్వం, అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడమ్మా. కొన్ని మార్గాలు సులభంగా కనిపించినా వాటిలో ప్రశాంతత ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కళ్ళ ముందు అన్నీ కూడా కనిపించేలా చేస్తాడు. భగవంతుడి మీద నింద అనేది ఏర్పరచుకోవడానికై, మోపించుకోవడానికై సిద్ధంగా ఉంటాడు. కానీ నీవు మాత్రం ఎక్కడా కూడా ఎవరి దగ్గర తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదు. అదే భగవంతుడి తపన. ఈ వారాహి అమ్మ కూడా అదే ఇష్టం. నా భక్తులు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర చేయి చాపకూడదు, తప్పుడు వ్యక్తులుగా చూపింపబడకూడదు అని నేను అనుకుంటానమ్మా. అందుకే ఇప్పుడు చెప్పబోయేది విను. నీకు రాబోయే కాలంలో డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది.
ప్రతిసారి కూడా ఆలస్యం అవుతూ వచ్చింది కదా. అలాగే సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలి చాలామంది రకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వారు చూసే విధానంలో తప్పుడు విధానంలో ఉంటే నేను అవన్నీ జరగనివ్వను. నా భక్తులకి ఏదైనా ఆపద కలిగితే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. నీ మనసు కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగినటువంటి విషయాలను నువ్వు గుర్తు చేసుకుంటూ అవగతం చేసుకో. అది శిక్ష కాదు, అలాగే నీ తప్పు కాదు. కేవలం నిన్ను కాపాడటం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగాయి. నీలో ఏం మార్పు వచ్చింది, భగవంతుడు మనసు ఏ విధంగా మారబోతుంది అనేది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ మనసు అనేది మరింత శుద్ధి చేస్తాడు. భగవంతుడు నీ మనసు అనేది పవిత్రం చేస్తాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఆలస్యం, ఏది మంచిది, ఏది చెడ్డది అని ప్రతి ఒక్కటి నీకు అందించేలా చేస్తాడు. కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు. డబ్బు చేతిలో ఉంటే నువ్వు ఎంతగా సంతోషపడతావో నాకు తెలుసు కదా. అందుకే నీకు ఆ డబ్బుని, ధనరాశిని నీకు అందించబోతున్నాను. ఈ అమ్మ చెప్పే మాట నువ్వు ఆలకించి విను. నువ్వు అర్థం చేసుకో తల్లి. నీకే అవగతం వచ్చేస్తుంది. అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తాయి. నీవు ఏదైనా సరే కోల్పోయినావో, ఏ జీవితాన్నైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు పొందలేనిదని చెప్పి ఎంతగానో బాధపడ్డావో, ఆ జీవితాన్ని నీకు అద్భుతంగా నీ ముందు ఉంచుతాను. ఇప్పుడు నువ్వు అన్నిటినీ విని అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఇన్ని బాధలు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి అన్నిటినీ నేను నీకు తొలగించేశాను కదా, చెడునంతా తొలగించేశాను. ఇక నీకు ఆ దేవుడి ఆశీర్వాదం, ఈ అమ్మ ఆశీస్సులు నీకు అడ్డుపు లేకుండా అందిస్తాను. నీ జీవితంలో ఎటువంటి లోటు లేకుండా నువ్వు జీవించేలా చేస్తాను. నీ యొక్క జీవితాన్ని ప్రకాశవంతమైనటువంటి వెలుగులో పంపిస్తాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నీకు రాబోయే రోజుల్లో నీవు ఆశించినటువంటి, ఊహించినటువంటి గొప్ప జీవితాన్ని అందించబోతున్నాను తల్లి. నా అనుగ్రహం అనేది కేవలం నీకు తాత్కాలికమైనది కాదు, శాశ్వతంగా ఈ అమ్మ అనుగ్రహం ఉండబోతుంది. కాబట్టి ఆ విధంగా వచ్చేటువంటి కొంత విషయం చెప్పాలంటే నీ జీవితంపై మళ్ళా నీకు ఆశ అనేది చిగురించేలా చేస్తాను. నీ గతం, నీ భవిష్యత్తు కూడా అన్ని రకాలుగా పూర్తి న్యాయం చేస్తాను, సంతోషపరిచేలా చేస్తాను. నీకు గుర్తు తెచ్చుకొని ఎంతగానో సంతోషపడే జీవితాన్ని అందిస్తాను. కానీ ఎంత డబ్బు వచ్చినా కూడా ఏమాత్రం అహంకారం అనేది ప్రవర్తించవద్దు. అలాగే నీ మనసు అనేది పూర్తిగా మారిపోతుంది బిడ్డ, డబ్బు అనేది నీ చేతిలో వస్తే. కాబట్టి అలాంటి సమయంలో కూడా నువ్వు దైవ ఆరాధన, దైవ స్మరణ అనేది మరవకూడదు. దైవాన్ని ఎప్పుడు కూడా దూరంగా ఉంచకూడదు. దైవం అనేది నీకు దగ్గరగా ఉంటే చెడు కూడా మంచి జరిగి నీ జీవితంలో సిరి జల్లుల్లాంటి, సిరి మువ్వల లాంటి, అలాగే సిరి వెన్నెల్లాంటి ప్రకాశవంతంగా నీ జీవితం అనేది ఉండబోతుంది. నీకు నీ మనసును అన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ వాకు నీకు సరైన సమయంలో అందిస్తున్నాను. నువ్వు డబ్బు లేనప్పుడు ఒకలా, డబ్బు ఉన్నప్పుడు ఒకలా నువ్వు ఎప్పుడు కూడా మనసును మార్చుకోకూడదు. ఏదైనా సరే ఎవరైతే ఇచ్చారో అదే తిరిగి నీకు వస్తుంది. ఆ విషయం మర్చిపోవద్దు. కాబట్టి నీకు ఎవరినైనా సరే నువ్వు మంచే కోరుకో, ఎవరినైనా సరే మంచే తలువు. వారికి నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం తెలిసి తెలియకుండా కూడా తలవద్దు తల్లి. ఇది ఎందుకు చెబుతున్నాను అనేది నువ్వుకే అర్థమైంది కదా. నువ్వు చెడు అనేది తలిస్తే ఇతరులకు నీకు అదే చేరుతుంది. అలా కాకుండా మంచి అనేది నువ్వు కోరుకుంటే భగవంతుడు 100 రెట్లు మంచిని అనేది నీ జీవితంలోకి అందించేలా చేస్తాడు. నీ దగ్గర కొంత డబ్బు అనేది లేకుండా ఇంతవరకు ఉండింది. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు అవసరానికి ఎప్పుడు కూడా సహాయం చేయకుండా నేను లేను. నీవు ఎంత కష్టంలో ఉన్నా ఈ తల్లి నీకు డబ్బుని అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ అవసరాలన్నింటినీ కూడా నేను తీర్చాను కాబట్టే చెబుతున్నాను. ఇక నీకు ఎక్కువ డబ్బు కావాలి అని ఆశ ఉండటం సహజమేనమ్మా. ఆ యొక్క కోరికను కూడా నేను తీర్చకుండా ఉంటానా? నీకు రాబోయే రోజుల్లో నీకు అత్యధికమైన డబ్బు అనేది చేరబోతుంది. నీ మనసు సంతోషపడే డబ్బు అనేది నీకు చేరబోతుంది. నువ్వు అధిక మొత్తంలో డబ్బును చూడబోతున్నావు. నీవు కలలో కూడా కనీ విరిగినంత డబ్బు అనేది నీకు అందబోతుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంత కష్టపడ్డావో ఈ తల్లికి తెలుసు. ఇక నుంచి ఆ యొక్క కష్టం అనేది నువ్వు ఉండకూడదని నా ఆశ. కష్టం అనేది లేకుండా నీవు సంతోషంగా జీవించాలి. కాబట్టి నీ కలలు నెరవేరే డబ్బు, అవకాశాలు అన్నీ కూడా నేను కల్పిస్తాను.
నీ పిల్లలతో చక్కగా అందంగా ఆనందంగా జీవించేలా ఆశీర్వదిస్తాను. ఎక్కువగా నువ్వు ఆశపడ్డావు కదా హుందాగా బతకాలి అని. నువ్వు కోరుకున్నటువంటి ఆ హుందా అయిన జీవితం నీకు అందుతుంది. నీకు ఎవరు ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన అనేది పక్కన పెట్టి నీ జీవితం ఎలా ఉండాలి, నీ పిల్లలు నీ కుటుంబం ఎలా చూసుకోవాలి, ఉన్నతంగా ఎలా బ్రతకాలి, దీని గురించి మాత్రమే ఆలోచించు. కానీ నీ వరకు అయినంత సహాయం ఇతరులకి చేయటమే కాకుండా నీ వంతు ప్రయత్నం నీ జీవితానికి సంబంధించిన పనుల్లో కూడా చేయాలి. ఏమీ చేయకుండా భగవంతుడి మీద భారం వేసి కూర్చుంటే పనులు జరుగుతాయా? జరగవు. కాబట్టి నీ వంతు ప్రయత్నాలు నీ యొక్క శక్తిని కొంచెం ధారబోసి పనులనేవి చేసినప్పుడే అప్పుడు దానికి ప్రతిఫలం అనేది ఆశించగలవు. అందుకే తల్లి ఇంతలా చెబుతున్నాను. నీకు కోరినంత ధనాన్ని అతి త్వరలో నీకు అందచేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నీ జీవితం నువ్వు కోరుకున్నట్లే హుందాగా ఆనందంగా బతుకుతావు, దర్జాగా బతుకుతావు, రాజయోగాన్ని అందుకుంటావు. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉన్నంత వరకు నీవు దేనికి ఒగసనవసరం లేదు. నిశ్చింతగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.